తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో వరుణ్ తేజ్ ఒకరు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ముకుంద సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు వరుణ్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ సక్సెస్ గా నిలిచింది. తర్వాత అందరి హీరోస్ లా కమర్షియల్ సినిమాలు చేయకుండా ఒక విభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోతున్నాయి అనేది తెలిసిన విషయం. పర్సనల్ లైఫ్ లో మాత్రం వరుణ్ తేజ్ సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. అందాల రాక్షస సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. హను దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్. ఈ సినిమాలో లావణ్య ఒక డైలాగ్ చెబుతుంది, నా పెళ్లికి చిరంజీవి వస్తాడు అంటుంది. నిజంగానే ఈవిడ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. మెగా కోడలైపోయింది. మామూలుగా ఏదైనా హీరోతో లవ్ లో ఉంటే ఖచ్చితంగా బయటికి తెలిసిపోతుంది. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నా కూడా అంత త్వరగా బయటకు తెలియలేదు. చాలా జాగ్రత్తగా వీళ్ళ ప్రేమను మెయింటైన్ చేశారు. ఎంగేజ్మెంట్ కి కొన్ని రోజుల ముందు వరకు ఈ విషయం బయటపడలేదు. సరిగ్గా ఎంగేజ్మెంట్ కి కొన్ని రోజుల ముందు వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అనే విషయం బయటకొచ్చింది. నవంబర్ 1, 2023న వీరి పెళ్లి జరిగింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కొంతమంది లేటుగా పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనకుండా కొంత ప్లానింగ్ తో ఉండడం అనేది జరుగుతుంది. కానీ తన లైఫ్ మాత్రం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు వరుణ్. పిల్లల విషయంలో లేట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవైపు రియల్ లైఫ్ లో అనుకున్న సినిమాలతో సక్సెస్ కాకపోయినా రియల్ లైఫ్ లో పర్ఫెక్ట్ ప్రయాణం కొనసాగిస్తున్నారు అని చెప్పాలి. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.